హార్దిక్ పాండ్యా ట్రేడ్ గురించి మీరు వినే ఉంటారు. అందరు అనుకున్నారు హార్దిక్ సిఎస్కేకి వెళ్ళొచ్చని, కానీ ఇప్పుడు కొత్తగా రంగంలో దిగింది కేకేఆర్. ఇట్స్ అండర్స్టాండబుల్. ఒకసారి వాళ్ళ కెప్టెన్ అజింక్య రహానే రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు కేకేఆర్కి ఒక కొత్త కెప్టెన్ అవసరం. అది కూడా ఇండియన్ కెప్టెన్ దొరికితే, అది కూడా సక్సెస్ఫుల్ ఇండియన్ కెప్టెన్, ఆల్రెడీ ఐపీఎల్ గెలిచిన కెప్టెన్ దొరికితే ఇంకేం కావాలి. అందుకని ఇప్పుడు హార్దిక్ పాండ్యా వాల్యూ ఇంకా చాలా ఎక్కువ అయిపోయింది. అయితే ఇప్పుడు ఇట్స్ నో బ్రెన్నర్, హార్దిక్ పాండ్యా సిఎస్కే కంటే ఎక్కువ కేకేఆర్ టీంలో ఎక్కువ సూట్ అవుతాడు. కానీ ఐపీఎల్లో ఒక ట్రేడ్ అంత ఈజీగా జరుగుతుందా? ఐ డోంట్ థింక్ సో. అయితే ఇప్పుడు ఈ ట్రేడ్ జరగాలంటే ఒకవేళ కేకేఆర్ ఇంకా ముంబై ఇండియన్స్ మధ్యలో ఫర్ ఇన్స్టెన్స్ ఎన్ని విషయాలు కలిసి రావాలి తెలుసా? ఎందుకంటే ఫస్ట్ ముంబై ఇండియన్స్ ట్రేడ్కి రెడీ ఉన్నా ఇంకో పక్క కేకేఆర్కి ఫస్ట్ స్లాట్ ఖాళీ ఉండాలి. ఎస్, క్యాప్టెన్సీ, ఆ స్కిల్ సెట్, ఈ కండిషన్స్లో కేకేఆర్ హోమ్ గ్రౌండ్ చిన్నది, అన్ని సూట్ అయ్యి అన్ని డిసైడ్ చేసిన తర్వాత బిగ్గర్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆర్ ద ప్లేయర్స్ ఆర్ విల్లింగ్ టు గివ్. అంటే ట్రేడ్ జరగాలంటే ముంబై ఇండియన్స్ అంత ఈజీగా వదిలేస్తున్నా. హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్స్ ఆర్ లైక్ గోల్డ్, అది కూడా ఎక్స్పీరియన్స్ క్యాప్టెన్ తను. అందుకనే చాలా ప్లేయర్స్ని అడుగుతారు, ఒక్క ప్లేయర్తో ఊరుకోరు. ఫర్ ఇన్స్టెన్స్ ఫస్ట్ క్యామరన్ గ్రీన్ అడుగుతారు. క్యామరన్ గ్రీన్ వదిలినా హౌ ప్రెషస్ ఈజ్, బికాజ్ నెక్స్ట్ ఇయర్ యాషెస్ ఉంది. ఒకవేళ తను అవైలబుల్ లేకపోతే, అందుకని నా ప్రకారం రింకు సింగ్ని అడగచ్చు, ఈవెన్ హర్షిత్ రానాని అడగచ్చు. సో వీళ్ళు అడిగినప్పుడు వీళ్ళు ఇస్తానికి రెడీ ఉన్నారా? సో ఇది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది ట్రేడ్. సో చాలా విషయాలు అయితే జరుగుతున్నాయి ఇక్కడ. టాక్స్ అయితే డెఫినెట్లీ ఆన్. కరెంట్లీ సిఎస్కే ఇంకా కేకేఆర్ మధ్యలో పైచే కొంచెం ఉంది కేకేఆర్ దగ్గర, బికాజ్ దే ఆర్ మోర్ డెస్పరేట్ క్యాప్టెన్ కావాలని చెప్పేసి. మరి చూద్దాం ఏ టీంకి వెళ్తాడో. మరి మీరు చెప్పండి, హార్దిక్ ఎక్కడికి వెళ్ళచ్చు? సిఎస్కేనా, కేకేఆర్ అయినా, లేకపోతే అసలు ముంబై ఇండియన్స్ వదలటం హార్దిక్ పాండ్యా రైట్ డిసిషన్ అయినా, లేకపోతే 3 టీమ్స్ కాకుండా ఇంకా వేరే టీం ఎవరైనా తీసుకొని వెళ్తారు హార్దిక్ పాండ్యా? ఏమంటారు కింద కామెంట్ చేయండి.